ఇన్ని ప్రచారం చేశారు నా మీద, ఇన్ని డైరెక్ట్గా యూట్యూబ్ లైవ్లు పెట్టి మాట్లాడారు నా మీద. నవ్వుకున్నా. చెప్పుకోండి ఎన్ని ఆ నిందలన్నీ నాకు పూదండలై మెడలో పడతాయి. చెప్పుకోండి. నా దేవుడు చేసిన కార్యం, నిందించిన వాళ్ళంతా అభావులు అయిపోయారు. నన్ను అలాగనే నా తండ్రి ఇంకా గనుపరిచి తీసుకెళ్తున్నాడు ముందుకు. నా ఎదుట తలుపులు తెరిచింది నా ప్రభు, దాన్ని ఎవడు మూయగలడు? నీకు కూడా అదే చెప్తున్నాను. ఎందుకు దేవుడు కఠినమైన పరిస్థితులను రాణిస్తాడంటే వరుసగా కొన్ని కారణాలు చెప్పాను. హతసాక్షి మరణమే కాదు, కొన్ని కోల్పోవటం కానీ, కొన్ని నష్టాలు పొందటం కానీ, కొన్ని మాటలు పట్టడం కానీ, కొన్ని దెబ్బలు తినటం కానీ, కొంతమందిని లాస్ అవ్వటం కానీ, ఇవన్నీ కొన్ని ప్రత్యేకమైన కారణాలను బట్టి దేవుడు అనుమతిస్తాడు. ఎందుకు ఇలాంటి కఠినమైన పరిస్థితులను దేవుడు మన జీవితంలో అనుమతిస్తాడు కొన్ని అంటే, మనలో ఉన్న కొన్నిటిని దుళ్ళగొట్టడానికి, శుద్ధి చేయడానికి. బంగారాన్ని అగ్నిలో ఎందుకు కాలుస్తారో తెలుసా? బంగారమేగా, అయినా కూడా దానిలో కూడా మురికి ఉంటుంది. ఆ మురికి ఎప్పుడు బయటకు వచ్చిందో తెలుసా? అగ్నిలో వేసినప్పుడే బయటకు వచ్చింది. అగ్నిలో కాల్చి దాన్ని పుటం వేస్తారు, శుద్ధి చేస్తారు. అలాగే మనం బంగారం లాంటి వ్యక్తులమైనా మనలో సహా మురికి ఉంటుంది. అగ్ని పరీక్షలో ఉంచినప్పుడే అది శుద్ధీకరణ పొందింది. 4వది, మనల్ని శుద్ధి చేయటానికి, పవిత్రపరచడానికి అని చదివారు ఇందాక మీరు. మనల్ని అగ్ని పరీక్షలో ఉంచుతాడు. తప్పదండి. భూమి మీద 30 ఏళ్ళు ఉద్యోగం, 30 ఏళ్ళు ఉద్యోగం అండి. కష్టపడి చదివితే సచ్చి చెడి 30 ఏళ్ళకి ఉద్యోగం వచ్చింది. అక్కడ నుంచి ఆ 30 ఏళ్ళు మళ్ళీ ఉద్యోగం చేసి 60 ఏళ్ళు వచ్చేటప్పటికి సెలవు కప్పి దండేసి ఇంకా బా అంటారు. అంటే రిటైర్మెంట్. ఈ 30 ఏళ్ళు ఉద్యోగం ఇవ్వటానికే బతుకాలం పరీక్షల్లో పాస్ అవ్వాలి. శాశ్వత కాలం అక్షయ కిరీటం ఇచ్చి, అక్షయ జీవం ఇచ్చి, నిత్య జీవం ఇచ్చి, సింహాసనం ఇచ్చి, రాజదండం ఇచ్చి, రాణిని చేసి, రాజును చేసి నిన్ను పరిపాలనలో పెట్టాలంటే మరి నీకు ఎగ్జామ్స్ వద్దా? పరీక్షలు వద్దా? కాబట్టి అన్నీ ఇచ్చినట్టు చేస్తాడు, తీసినట్టు చేస్తాడు, ఏమీ లేనట్టు చేస్తాడు, లేనివన్నీ ఉన్నట్టు. ఏది చేసినా మనలో ఆయనకు నచ్చని కొన్ని ఉంటాయి. వాటిని అన్నిటినీ తొలగించి మనల్ని శుభ్రపరిచి ఆయన స్వరూపంలోనికి మార్చుకోవటానికి కొన్ని పరిస్థితులను మనకి అవసరాన్ని బట్టి అనుమతించాడని పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం చూస్తే రాస్తుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6, 7 వచనాలు. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి